పశు విజ్ఞాన్ బడి ఛానల్కు తిరిగి స్వాగతం. నేను మీ డాక్టర్ అనిల్. ఇంతవరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోయి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. చాలామంది పాడి రైతులకు ఒక సందేహం ఏంటంటే, మేము మా పాడి పశువులకు కాల్షియం వాడుతున్నాము. సో కాల్షియం వాడుతున్నప్పటికీ మినరల్ మిక్చర్ని వాడుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేది సందేహము. అందుకనే ఈరోజు మనం ఈ వీడియోలో మనం కాల్షియం వాడుతున్నట్లయితే మినరల్ మిక్చర్ని వాడుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేటటువంటి విషయంతో పాటు మినరల్ మిక్చర్ వాడడం వల్ల కలిగేటటువంటి ముఖ్యమైనటువంటి ప్రయోజనాలు ఏంటి, అలాగే ఒక రోజుకు ఏ పశువుకు ఎంత మినరల్ మిక్చర్ని ఇవ్వాలి అనేటటువంటి విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుకుంటూ టాపిక్లోకి వెళ్ళినట్లయితే, మనం పాడి పశువులకు కాల్షియం వాడుతున్నట్లయితే మనం మినరల్ మిక్చర్ని వాడుకోవాలా లేదా అంటే, ఖచ్చితంగా కాల్షియం వాడుతున్నప్పటికీ మనం మినరల్ మిక్చర్ని వాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి కాల్షియం లిక్విడ్స్లో కేవలం కాల్షియం, ఫాస్ఫరస్ అనేటటువంటి మినరల్స్ మాత్రమే ఉంటాయి. కానీ పాడి పశువులకు కాల్షియం, ఫాస్ఫరస్తో పాటు కావలసినటువంటి మినరల్స్ చాలా ఉంటాయి. ఉదాహరణకు మెగ్నీషియం, మ్యాంగనీస్, ఐరన్, అయోడిన్, కాపర్, సో జింక్, ఈ విధంగా పాడి పశువుకు కావాల్సినటువంటి అనేక రకమైనటువంటి మినరల్స్ అవసరం ఉంటాయి. కాబట్టి అవి కాల్షియం లిక్విడ్స్లో ఉండవు. కాబట్టి ఖచ్చితంగా మనం కాల్షియం వాడుతున్నప్పటికీ ఈ మినరల్ మిక్చర్ అనేది వాడుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మినరల్ మిక్చర్ వల్ల కలిగేటటువంటి ముఖ్యమైనటువంటి 3 ప్రయోజనాలు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి, మనకు పాడి పశువులు పెంపకంలో అత్యధిక ఖర్చు పాడి రైతులకు అయ్యేది మేత. సుమారు 70 నుండి 75% ఖర్చు మేతకే అవుతుంది. సో అటువంటి మేత జీర్ణమయ్యి పశువు యొక్క శరీరంలోకి వెళ్ళిన తర్వాత అది 100% ఉపయోగపడి పాలుగా మారితేనే పాడి రైతుకు లాభం. సో ఈ విధంగా ఈ తీసుకున్నటువంటి మేత 100% పాలుగా మారాలి, 100% ఎఫిషియన్సీతో మారాలి అంటే దానికి ఖచ్చితంగా చాలా మినరల్స్ అనేవి అవసరం. కాబట్టి మనం ఖచ్చితంగా మినరల్ మిక్చర్ అనేది వాడుకున్నట్లయితే మన మేత అనేది సక్రమంగా ఉపయోగపడుతుంది. సో మీరు పెట్టినటువంటి ప్రతి రూపాయికి లాభం అనేది మినరల్ మిక్చర్ వల్ల అవుతుంది. నెక్స్ట్ రెండవది, మనకి మేత తర్వాత అత్యధిక ఖర్చు పాడి రైతులకు అయ్యేది పునరుత్పత్తి. సో పునరుత్పత్తి అంటే పశువు సక్రమంగా ఎదకి వచ్చి చూడి కడితేనే పాడి రైతుకు చాలా లాభం ఉంటుంది. మేత ఖర్చు అనేది బాగా తగ్గుతుంది. సో పాడి కూడా బాగా వస్తుంది. కాబట్టి ఈ పునరుత్పత్తికి సంబంధించి చాలా మినరల్స్ అనేవి ప్రభావితం చేస్తాయి. చాలామంది పాడి రైతులు మనకి ఎదకి రావడం లేదు, ఎదకొచ్చిన చూడు కట్టడం లేదు అనేటటువంటి విషయంలో మిగతా విషయాలు ట్రీట్మెంట్ ఏ విధంగా చేసేద్దాం అనేది ఆలోచిస్తారు తప్ప ఈ మినరల్ మిక్చర్ గురించి ఆలోచించరు. సో మినరల్ మిక్చర్ పెట్టినటువంటి పాడి పశువుల్లో ఖచ్చితంగా ఈ సమస్య అనేది చాలా తక్కువగా ఉంటుంది. అటువంటి పాడి పశువుల్లో ఎదకి రావడం అనేది, చూడు కట్టడం అనేది చాలా సక్రమంగా ఉంటుంది. అయితే పశువుకు కావాల్సినంత క్వాంటిటీ మాత్రం డైలీ మినరల్ మిక్చర్ ఇస్తూ ఉన్నటువంటి పశువుల్లో మనం ఈ సమస్యలు అనేవి తక్కువగా చూస్తాం. సో పునరుత్పత్తి కోసం ఈ మినరల్ మిక్చర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇక మూడవది, మనకి ఎక్కువగా నెక్స్ట్ ఖర్చు అయ్యేది పాడి రైతులకు ఈ డిసీజెస్కి. అంటే మనం పాడి పశువుల్లో రోగ నిరోధక శక్తి కానీ బాగా లేకపోయినట్లయితే పశువులు వ్యాధి బారిన తొందరగా పడడం అనేది జరుగుతుంది. సో ఈ రోగ నిరోధక శక్తి కానీ బాగా ఉండాలంటే మనకి జింక్ వంటి ఈ మినరల్స్ అనేవి చాలా అవసరము. మనం ఈ మినరల్స్ కానీ బాగా సక్రమంగా ఇవ్వాల్సినంత డోస్ రేట్లో కానీ అందించినట్లయితే మనకు పాడి పశువుల్లో రోగ నిరోధక శక్తి బాగా ఉండి వ్యాధి బారిన పశువులు పడకుండా ఉంటాయి. సో ఈ విధంగా ఇవి చాలా ముఖ్యమైనటువంటి ఉపయోగాలు. అలాగే దూడలు బాగా పెరగడానికి, పాలు దిగుబడి బాగా రావడానికి, సో మనకి ఈ పశువులు పెంచుతున్నందుకు మనకి అన్ని విధాలుగా లాభం చేకూరాలంటే ఖచ్చితంగా ఈ మినరల్స్ అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటివండి. కాబట్టి ఖచ్చితంగా మినరల్ మిక్చర్ అనేది మనం
వాడుకోవాల్సి ఉంటుంది. అయితే ఏ పశువుకు రోజుకు ఎంత మినరల్ మిక్చర్ ఇవ్వాలనేది మనం ఒకసారి చూసినట్లయితే దూడల్లో అయితే రోజుకు 20 గ్రాముల చొప్పున మినరల్ మిక్చర్ అనేది అందించాలి. అలాగే హేఫర్స్ అలాగే పాలు ఇవ్వనటువంటి డ్రై యానిమల్స్కి ఖచ్చితంగా రోజు మనం 50 గ్రాముల మినరల్ మిక్చర్ అనేది అందించవలసి ఉంటుంది. అలాగే పాలిచ్చేటటువంటి పాడి పశువులకు రోజుకు 100 గ్రాముల నుండి 200 గ్రాములు అంటే పాల దిగుబడిని బట్టి మనం 200 గ్రాముల వరకు కూడా మినరల్ మిక్చర్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉండవచ్చు. సో హై ఎల్డర్స్కి ఎక్కువ మినరల్ మిక్చర్ అనేది అవసరం అవుతుంది. సో ఇదండి మినరల్ మిక్చర్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు, డోస్ రేట్. సో ఈ వీడియో మీకు కానీ ఉపయోగపడినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయవలసిందిగా కోరుకుంటూ అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. అంతవరకు సెలవు. నమస్తే.